సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లో జరిగిన దాడి అన్నారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసంపై రైతులు తిరగబడతారన్న భయంతో రేవంత్ రెడ్డి ఈ దాడులు చేయించే విషయాన్ని పక్కదారి పట్టించే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు గారి అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది ఏదైతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా అల్లరిముఖలకు కూడా గుండాలకు కూడా స్వయంగా పోలీసులు వెంట ఉండి చేసిన కార్యక్రమం ఇది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ చిల్లర వేషాలతోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది. ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది. చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతరులు ఎవరైనా తెలంగాణకు వ్యతిరేకులు తెలంగాణలో హింస లేపాలని, దానికి కేసీఆర్ గారిని బాధ్యుల్ని చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలు వేసినటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ చూపిన దారిలోనే శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇవాళ లక్షలాది మంది రైతుల్ని మోసం చేసిండ్రు. ఆ రైతులు తిరుగుబాటు చేస్తారు. దీనిపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చను పక్కదారి పట్టించాలన్న ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు. నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకొకటి లేదు. ఇది తెలవక చేస్తున్నది కాదు, కావాలని ప్రజల్ని మీడియాని పక్కదారి పట్టించడం కొరకు చేస్తున్న చిల్లర ఎత్తుగడ. ఇక్కడ రైతులు రోడ్ల మీదకి వస్తారో, ఇక్కడ నన్ను నిలదీస్తారో అన్న భయంతోని సమస్యను పక్కదారి పట్టించడం కొరకు మీడియాలో ప్రధాన వార్తల్లో ఇది ఉండకూడదని కావాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం, దాంతోపాటు హింసను ప్రేరేపించాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన.